నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। తిరుపతి జిల్లా డక్కిలి మండల పరిధిలో అక్రమంగా ఆవుల రవాణా రోజు రోజుకు పెరిగిపోతోంది। గోవుల అక్రమ రవాణాలో భాగంగా బుధవారం రాత్రి 12 గంటల సమయంలో 2 మినీ లారీలలో దాదాపు 20 ఆవులను అక్రమ రవాణా చేస్తూ మీడియా కంటపడ్డారు। ఈ అక్రమ రవాణాలో ఆవులను రాపూరు నుండి నాయుడుపేటకు రవాణా చేస్తున్నట్టు తేలుతోంది। పశువుల సంత పేరుతో విచ్చలవిడిగా ఆవులను రవాణా చేస్తూ గోవధకు పాల్పడుతున్నారు। దీనిపై ప్రభుత్వం గాని పోలీసులు గాని అంతగా నిఘా పెట్టకపోవడంతో యథేచ్ఛగా అక్రమంగా పశువులను గోవధకు తరలిస్తున్నారు। ఆవులు ఎద్దులను వధించడం నేరమని తెలిసిన అక్రమ రవాణా ఏమాత్రం ఆగడం లేదు। గోవధ క్రయ విక్రయాలపై నిషేధం విధించిన అక్రమ రవాణా ఆగడం లేదు। ఎలాంటి అనుమతులు లేకుండా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి పశువులను విక్రయించకూడదనే నిబంధనలు కొందరు వ్యాపారులు తూట్లు పడుస్తున్నారు। అడ్డదారుల్లో వేలాది పశువులను ఆయా జిల్లా సరిహద్దులు దాటిస్తూ యథేచ్ఛగా విక్రయాలు చేపడుతున్నారు। అంతేకాదు బహిరంగ మార్కెట్లో ఆవులు ఎద్దులు గేదెలను కబేళాలకు విక్రయిస్తున్నారు। పశు రవాణా చట్టం 1978 ద్వారా పశువులను ఇతర ప్రాంతాలకు తరలించాలంటే మండల స్థాయి తీర్మానాన్ని చేయాల్సి ఉంటుంది। ఒక వ్యానులో అయితే 2, లారీలో అయితే 4 మించి పశువులను ఎక్కించకూడదు। ఇక గర్భంతో ఉన్న పశువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించకూడదు। నిబంధనలు పాటించకుండా పశువులను రవాణా చేస్తే ఆ వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది। అయితే తాజా పరిస్థితులను చూస్తే అందుకు భిన్నంగా ఉంటున్నాయి। అక్రమార్కులు జిల్లా సరిహద్దులను దాటేస్తూ అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు। అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆవులు ఎద్దులు గేదెల అక్రమ రవాణా రోజు రోజుకు పెరిగిపోతోంది। పశువులను రవాణా చేస్తున్న వాహనాలపై ప్రభుత్వం పోలీసులు నిఘా పెట్టి అక్రమ రవాణా చేస్తూ గోవధకు పాల్పడుతున్న వాహనాలను పోలీసులు సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది।